హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనకు బాగా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం నార్మల్గా శారీస్ కట్టుకునేటప్పుడు ఇలాంటి సేఫ్టీ పిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే నార్మల్గా మనం సేఫ్టీ పిన్ అలాగే పెట్టేసుకోవడం వల్ల ఆ పిన్ అనేది శారీలోకి ఇరకపోతుంది అనమాట. అలాగే మనం సేఫ్టీ పిన్ తీయడం వల్ల శారీ చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక నెయిల్ పాలిష్ తీసుకొని సేఫ్టీ పిన్కి హోల్గా ఉంటుంది కదా, అటు సైడ్ మనం నెయిల్ పాలిష్ అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, అసలుకి శారీ అనేది చినిగిపోదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. ఓకేనండి. మనందరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి ట్యానిక్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే మనం ట్యానిక్స్ ఓపెన్ చేసిన తర్వాత దానిపైన ఉండే ఎక్స్పైరీ డేట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇలా కానీ ట్రై చేశారనుకోండి, మనకి ఎప్పుడు ఓపెన్ చేసాము, ఎప్పుడు మనం ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక టేప్ తీసుకొని మనం ఎక్స్పైరీ డేట్ మీద మనం కానీ వేసామనుకోండి, ఇంకా ఎక్స్పైరీ డేట్ అనేది మనకి చెదిరిపోదు అనమాట. మనం నీట్గా అలాగే ఉంటుంది, మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా కాలర్ ఉండే షర్ట్లు అనేది వేసుకుంటూ ఉంటారు. మామూలుగా ఎండాకాలం వచ్చేసింది అనుకోండి, ఆ కాలర్ అనేది మెడకు తగులుకొని చాలా నల్లగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా వైట్ టేప్ తీసుకోండి. ఇలా టేప్ తీసుకొని కాలర్ చుట్టూ ఇలా అయితే వేసేసుకోవాలి. అలా వేసేసుకున్నాం అనుకోండి, అసలుకి కాలర్ అనేది నల్లగా కాదు, అలాగే వాళ్ళకున్న అసలుకి ఏమనిపించదు అనమాట. ఓకేనండి. ఫ్రీగా అయితే వేసేసుకోవచ్చు. ఓకేనండి. మనము ఫ్రీగా ఉతికేయచ్చు. నాకైతే చిన్నప్పటి నుండి విజిల్ వేయాలని చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అయితే నాకు మాత్రం విజిల్ వేయడం మాత్రం అస్సలుకి రాదు. సరేనని రోజు ట్రై చేసేదాన్ని, ట్రై చేసి చేసి అలసిపోయాను తప్ప విజిల్ మాత్రం రాలేదు. అందుకే నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా విజిల్ అయితే వచ్చేసింది. చేతగాని వాళ్ళు ఇలాగైతే ట్రై చేయండి, ఈజీగా అయితే వేసేయచ్చు. ఇలా పేపర్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇలాగని ఊదామనుకోండి, చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. నేనైతే వాయిస్ అనేది ఇవ్వలేదు. ఓకేనండి. నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, అయితే ఈ ఫొటోస్ని మనము ఇలాగని వేసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకి ఆ ఫొటోస్ యూజ్ అయినప్పుడు మనం ఇలాగే తీసుకోవచ్చు. లేదంటే నార్మల్గా అలాగే పెట్టేసామనుకోండి, ఆ ఫొటోస్ అనేవి నలిగిపోతూ ఉంటాయి. ఓకేనండి. ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో పెద్ద టేప్ ఉంటే ఇలా ట్రై చేయండి. ఓకేనండి. చూడడానికి అచ్చం నామినేషన్ వేయించినట్టు ఉంటాయి. ఓకేనండి. ఇంకా నార్మల్గా మన ఇంట్లో ప్లేట్లు అనేటివి మనం పెడుతూ ఉంటాం కదా, ఆ ప్లేట్ మనం అలాగే తీసినప్పుడు చేయి కాలుతుంది. అలాంటప్పుడు మనం ఇలాగని ట్రై చేసామనుకోండి, ఈజీగా మనం ప్లేట్ అనేది తీసేయచ్చు. చాలామంది ఈ వీడియో నేను షార్ట్లో పెట్టింటే అందరూ అడిగారనమాట, అది ప్లాస్టిక్ చాలా జాగ్రత్తగా ఉండాలని. నేనైతే ఎక్కువసేపు మనం పొయ్యి మీద అయితే పెట్టాం కదా, కొంతసేపు మాత్రమే పెడదాం కాబట్టి ఏమీ కాదు. ఎక్కువసేపు పెట్టేసి మనం అలాగే పెట్టడం వల్ల అయితే ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది, కానీ ఎక్కువసేపు పెట్టాం కాబట్టి ఏం కాదనమాట. ఓకేనండి. అయితే నార్మల్గా మనం ఇలాంటి కుర్చీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఇలాంటి కుర్చీస్ ఇలాంటి కుర్చీలు మనం వాటర్ తాగాలన్నా ఏం తాగాలన్నా పడిపోతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా పెద్ద టేప్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగా స్టిక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత అందులో గ్లాస్ పెట్టిన వాటర్ బాటిల్ పెట్టిన అసలు ఏం పడిపోదనమాట. ఓకేనండి. చూసారా, మనం శారీ కట్టుకోవాలంటే ఒక గంట పడుతుంది కదా, ఇంకా అవసరం లేదనమాట. ఈజీగా మనం శారీ కట్టుకోవచ్చు. మనకి ఏటీఎం కార్డు ఉంటే చాలు. అది ఎలానో అనుకుంటున్నారా? ఏం లేదండి. ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం కార్డు ఒకటే లెంత్లో పెట్టేసుకొని ఇలాగని పెట్టేసుకున్నారనుకోండి, మనకి ఈజీగా అన్నీ ఒకటే సైజులో పళ్ళు కుచ్చులు అనేటివి వస్తాయన్నమాట. చూడండి, మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలి. అన్నీ ఒకటే సైజులో ఉంటాయి. మనకు ఒక 6-7 అయితే కుచ్చులు అనేటివి వస్తాయన్నమాట. చూడండి, ఈజీగా అనేది ఇలాగే పెట్టేసుకోవచ్చు. ఇలాగని ముందే మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు నిమిషంలో అయితే రెడీ కావచ్చు. ఓకేనండి. మనం నార్మల్గా మన ఇంట్లో బీరువాలు ఉన్నాయనుకోండి, బీరువాలు కానీ లేదంటే ఇంటికి కానీ ఏవైనా కానీ, అయితే మనం ఆ కీ అన్నీ ఒక్కటేలాగే ఉంటాయన్నమాట. అసలు దేనికి పెడతాం కూడా మనకు అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఇలాగ ట్రై చేసామనుకోండి, మనం ఈజీగా గుర్తు పట్టేసి ఈజీగా మనం కీ అనేది తీసేయచ్చు. మనకి ఏ కీ ఇదో ఆ కీకి నెయిల్ పాలిష్ అయితే పెట్టేసామనుకోండి, చూసారా, ఒకటే కలర్ది కీకి లాకర్కి ఒకటే కలర్ పెట్టేసామనుకోండి, ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు. ఓకేనండి. మీకు అవసరమైతే ట్రై చేయండి. ఓకేనండి. ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో మగవాళ్ళు లేకున్నప్పుడు మనం బల్బ్ తీయాలనుకోండి, చాలా కష్టం అనమాట. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఆ బల్బ్ మాత్రం పైన ఉంటుంది, మనం తీయలేము. అలాంటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని ఇలా క్యాప్ ఉండే సైడ్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, అది అంటించాలి. మిడిల్లో కొంచెం ఎక్కువగా అయితే ప్లాస్టర్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత పైన ఉండే పేపర్ అని తీసేసి
మనం అందులో బల్బ్ పెట్టేసామనుకోండి ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇది నచ్చింది సబ్స్క్రైబ్. నార్మల్గా మనందరం ఇలాంటి ఛార్జింగ్ ఊగిరి అంటే యూజ్ చేస్తూ ఉంటాం. మనం నార్మల్గా అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా, అలాంటి పెట్టేటప్పుడు మనం ఛార్జింగ్ ఊగిరి పెట్టే దగ్గర అలాగే ఇలా అడాప్టర్ దగ్గర మనకి ఆ ఊగిరి అనేది నలిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనకి కొన్ని రబ్బర్స్ తీసుకొని జడబాండి అనమాట, అలా తీసేసుకొని ఇలాగని పెట్టేసుకున్నారనుకోండి వీడియోలో చూపించిన విధంగా మనకి దానివల్ల ఆ ఊగిరి అనేది మనకి నలిగిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి? అసలు పోదనమాట. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో కొత్త డ్రెస్సులు కొన్నప్పుడు ఇలాంటి కార్డులు అనేటివి వస్తూ ఉంటాయి కదా, అయితే దీన్ని ఊరికే అనేది బయట పడేస్తూ ఉంటాం. అయితే వీళ్ళని ఎందుకు బయట పడేయాలని చెప్పేసి నేనైతే రీయూజ్ అయితే చేసుకుంటున్నాను. ఏం లేదండి, మన దగ్గర కమ్మలు అయితే ఉంటాయి కదా, వాటిని ఇలా వీటిలో అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంచక్క ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని ఉంటే అన్నీ అయితే ఇలాగా పెట్టేసుకోవచ్చు. ఇంకేంటి ఏది మనకి పడేసుకోవద్దు అనమాట, అన్నీ రీయూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒకటేసారి ఒక 5-6 కేజీలు అనేది శనగిత్తనాలు అనేది తెచ్చుకుంటూ ఉంటాం. అయితే కొన్ని రోజులకి అవి బూజు అనేది పట్టేస్తూ ఉంటాయి. అలా బూజు పట్టకుండా ఉండాలంటే మీరు ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో బిర్యానీ ఆకులు అయితే ఉంటాయి కదా, వాటిని ఈ శనగిత్తనాలు అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనం తెచ్చుకున్న అన్నీ ఒక నెల రోజులు బాగా మంచిగా అసలు ఫ్రెష్గా అసలు ఏ బూజు పట్టకన్నా చాలా బాగుంటాయి అన్నమాట. కొన్ని చేదు అనేవి వస్తూ ఉంటాయి, అలాగనే రాకుండా చాలా బాగుంటాయి. ఓకేనండి? నార్మల్గా మనందరం ఇలాంటి టిక్కర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇవి అయిపోయిన తర్వాత దీన్ని బయట పడేయకుండా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసాయంటే ముందుగా ఒక వైట్ పేపర్ తీసేసుకొని మొత్తం టిక్కర్ ఎంత ఉందో ప్యాకెట్ అంత సైజులో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, పైన స్టిక్కర్ ప్యాకెట్ అయితే ఉంటే పెట్టేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇలా కింద అయితే మనీ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకేనండి? మనకి ఎక్కడికైనా విన్నప్పుడు సేఫ్టీగా ఎత్తుకోవచ్చు. ఓకేనండి? మనందరం కుక్కర్ అనేది యూజ్ చేస్తుంటాం. అయితే పైనుండి రబ్బర్ మాత్రం కొన్ని రోజులకి అది లూజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం బయట పడేయలేము, అలా అని కొత్తది కొనుక్కోలేము కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఇంట్లో ఎన్ని కుక్కర్ రబ్బర్స్ ఉంటే అన్ని కుక్కర్స్ని మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, కావాలన్నప్పుడు తీసుకోండి. చాలా టైట్గా అనేది ఉంటుందన్నమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి రకరకాల దోశలు అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న దోశలు. నాకైతే టెడ్డీ బేర్ దోశ పోసి అని నా కూతురు అయితే అడిగింది. అలా అని చెప్పి అది అడిగితే మాత్రం నేను పోసేయకుండా ఉంటానని చెప్పండి. అందుకే దానికోసం అని చెప్పేసి నేను చిన్న బొమ్మ దోశ అయితే వేస్తానమాట. ఎప్పుడన్నా దోశ వేయని మమ్మీ నాకు బొమ్మ దోశ పోసేవా, బొమ్మ దోశ చేసేవా అని అడుగుతూ ఉంటుంది. దానికోసం అయితే చేయించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.